హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జల్లా ఉమాదేవి యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఊరగాయ పెట్టింది జల్లా ఉమాదేవి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఈ ప్రాసెస్కి తగ్గట్టు అన్నీ తీసిపిస్తేనా నేను చేపిస్తాను ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. నాకు వచ్చిన కాటికి ఇలా పెట్టాను. మీరు ఎవరన్నా కావాలంటే డోరు నెంబర్ పెట్టండి, డోర్ నెంబర్కి డెలివరీ చేస్తాను ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు కూడా మన వాళ్ళే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. నేను ఎట్లా గట్లా మేనేజ్ చేసి మీకు డోర్ నెంబర్ పెడితే పంపిస్తాను. పచ్చడి చాలా బాగా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, నేను చూశాను ఇందాకను. మీరు కూడా కావాలంటే చేపించుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, కాకరకాయలు కిలో కాకరకాయలు అయితే 150 గ్రాములు చింతపండు, 100 గ్రాములు వచ్చేసి మీరు కారం పొడి, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు ఉప్పు, ఇవన్నీ చేసుకొని ఇలా కలుపుకొని తర్వాత పెట్టుకొని నూనె వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ డైరెక్ట్గా, ఇబ్బంది ఏం లేదు. ముక్కకు బాగా పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తే బాగా వేడి అన్నంలో కలిపి తిన్నాం ఫ్రెండ్స్, అందరం కలిసి బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 1 కిలో కాకరకాయలకు 150 గ్రాములు చింతపండు పడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాములు కారము, 100 గ్రాములు వచ్చేసి సాల్ట్ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. కాకరకాయలు కొంతసేపు మనము అప్పలాలు కానీ వడియాలు కానీ వేయించుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా వేయించాలి. కాకరకాయలు బాగా నీట్గా కడగాలి. కడిగి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. రాదేమో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. కేజీ కాకరకాయలు బాగా నీట్గా కడగాలి, కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత నూనెలో వేయించాలి కొంతసేపు. ఎంతసేపు కావాలంటే అంతసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 150 గ్రాములు చింతపండు, 150 గ్రాములు చింతపండు ఫ్రెండ్స్, 100 గ్రాములు కారం పొడి, ఒక 10 గ్రాములు మెంతులు, ఆవాలు ఫ్రెండ్స్. బాగుంటుంది, బాగా కుదురుతుంది కూడా, చాలా బాగా టేస్ట్ ఉంది. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మర్చిపోద్దండి ఫ్రెండ్స్.